ఇంటర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి నెల రోజుల పాటు ముందస్తు తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విధానాన్ని అభినందిస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్ అన్నారు. ఈరోజు బొట్టాయిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముందస్తు తరగతులు నిర్వహిస్తూ వారికి పాఠ్యపుస్తకాలు అందించడం ద్వారా చదువులో మరింత రాణించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. విద్యాశాఖలో పెను మార్పులు తీసుకువచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను అభినందించారు. స్థానిక సర్పంచ్ తెల్లం వెంకయ్యమ్మ మాట్లాడుతూ తాము చదువుకునే రోజుల్లో ఇంత మంచి కార్యక్రమాలు లేవని, ఇప్పుడు ప్రభుత్వం విద్యార్థులకు ఖరీదైన పుస్తకాలు, మధ్యాహ్న భోజనం ఉచితంగా అందిస్తున్నారని, దీన్ని విద్యార్థులంతా సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కుసుమ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే నిన్న ఈవినింగే మనకి టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ దిగాయి. దాదాపుగా 6,612 నోట్ బుక్స్ మనకి ప్రభుత్వం అందించడం జరిగింది. ఒక్కొక్క వైట్ నోట్ బుక్, అలాగే అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ నోట్ బుక్ ఒక్కొక్కటి మనం బయట కొనాలంటే 150 రూపాయలకి తగ్గకుండా ఉంది. అంత మంచి క్వాలిటీ మనం ఇస్తున్నాం. మీరు కూడా చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నారు కదమ్మా మీరు. ఇట్స్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫ్ నోట్ బుక్. అలాగే టెక్స్ట్ బుక్ పిల్లాడికి లైక్ ఒక్క పిల్లకి మీరు ఊహించుకుంటే టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, యూనిఫామ్స్ కానీ ఇట్ కాస్ట్ అరౌండ్ 5,000. रबर भी रलन लगे उधर ही हैंड्स ऑन कीपर रलन है नेक्स्ट కానీ పోషకాహార ఆహారాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బయట ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఏదైతే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వీటిగా ప్రభుత్వ కళాశాలని అలాగే బడుల్ని కూడా, పాఠశాలను కూడా ఈరోజు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, అంటే అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ జూన్లోనే స్టార్ట్ అవుతుంది. దానికి భిన్నంగా ఏదైతే ప్రైవేట్ కళాశాలలో ముందుగా కొంత వామప్ కోర్స్ లాగా ఈ పాఠ్య పుస్తకాలు ఇవ్వడం ద్వారా, పాఠ్యపుస్తకాలు కానీ, నోట్ పుస్తకాలు కానీ ఇవ్వడం ద్వారా ఈరోజు ఒక ముందడుగు వేసినటువంటి విద్యాశాఖ మంత్రి గారికి, లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పిల్లలు గమనించాలి, ఈరోజు అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం కోర్స్ స్టార్ట్ చేస్తాం. దీన్ని వార్మప్ కోర్స్ అంటే మీరు మళ్ళీ దీనికి రివిజన్ ఉంటుంది జీవనంలో. మీరు ముందుగా ఈ యొక్క పాఠ్య పుస్తకాలను మీకు ఇచ్చిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటానికి వదులుకోండి. ఈ వేసవకాలం సెలవుల వాటిలో కూడా మీరు చదువుకుంటానికి తీసుకోవాలి. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం ఈరోజు మీకు 6,700 నోట్ పుస్తకాలని, అలాగే ఒక్కొక్క 3,000 రూపాయలు విలువ చేసేటటువంటి పాఠ్య పుస్తకాలని మీకు అందజేస్తాం. అంటే ఈ 6,700 పుస్తకాలు అంటే సుమారుగా 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పాఠ్య పుస్తకాలను ఈరోజు ఇక్కడ వితరణ ప్రభుత్వం ఉచితంగా మనందరికీ ఇస్తాం. అంటే దీన్ని జాగ్రత్తగా ఈ నోట్ పుస్తకాలు కానీ వాటిని మీరు వినియోగించుకొని వాటిల్లో మీరు అక్కడ నోట్స్ని చక్కగా రాసుకుంటూ చక్కగానే వాతావరణంలో మీరు అందరూ కూడా బాగా చక్కటి వాతావరణం ఉంది స్కూల్లో, కాలేజీలో కానీ ఇక్కడంతా కూడా మంచి వాతావరణం. ఈ వాతావరణంలో మీరు బాగా చదువుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను. కష్టపడి మమ్మల్ని చదివించారండి. చదువుకోవాలన్నా, బట్టలు కొనుక్కోవాలన్నా చాలా కష్టంగా ఉండేది. మాకు బట్టలు కొనుక్కోవాలన్నా డబ్బులు దొరికేవి కాదండి. కనీసం పెన్నులు కొనుక్కోవాలన్నా ఉండేవి కాదండి. హాస్టల్లో ఉండి చదువుకున్నానండి నేను. ఇప్పుడు వాళ్ళకంటే టిఫిన్లు లెక్క పెడుతున్నారండి. మాకు అప్పుడు చదువుకుండేటప్పుడు మాకు హాస్టల్లో టిఫిన్ ఏమి ఉండేది కాదండి. మేము చద్దన్నం నాస్తాలు పెట్టారండి. ఒక వాస్తవం పెట్టి అందులో 2 గట్లు సాంబార్ పోసేవాళ్ళండి. అదే మాకు టిఫిన్ అండి. అలా తిని నేను చదువుకున్నానండి. మా పుట్టింట్లో కొంచెం పేద కుటుంబం వాడు అండి. మేము
అలా చదువుకున్నానండి. నాకు ఏదన్నా జాబ్ చేయాలని ఆశ ఉండేదండి. నన్నేమో మా నాన్నగారు మా చిన్నప్పుడే చనిపోయారండి. మేము ఇద్దరం ఆడవాళ్ళం. కాకపోతే నాకు చదివించే దారి మానేసి మీరు చక్కగా చదువుకొని అలాగే ఈ కాలేజీకి మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను.